శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం సింగర్ చిన్మయి పైన ఎక్కువగా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాము. అయితే అది ఎంతవరకు దిగజారింది అంటే మార్పుడ్ ఫోటో కూడా ఒకటి తన పేజ్కి రావటం, దానిపైన కూడా తను స్పందించడం చూస్తున్నాము. ఎందువల్ల చిన్మయి పైన ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు? ఇక్కడ ఒకటేనండి, ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ పని ఏంటి అంటే, ఎవరైతే పాత సాంప్రదాయాల మీద తిరగబడతారో, పాత సాంప్రదాయాల్లో తప్పొప్పుల గురించి మాట్లాడతారో వాళ్ళు చాలా శత్రువులు ఇవాళ వీళ్ళకి. అందుకని ఇమ్మీడియట్గా స్పందిస్తారు. ఇప్పుడు ఈ రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద ఇద్దరు భార్యాభర్తలు. అయితే రాహుల్ రవీంద్రను మొదటగా చిలసవ్ అనే ఒక సినిమా తీశారు. దాంట్లో పెళ్లి గురించి యువత ఏం ఆలోచిస్తుంది, యువత మనోభావాలు ఏంటి అని చెప్పి మాట్లాడాడు. చాలా మంచి సినిమా, ఆలోచింపజేసే సినిమా. ఆ తరువాత అందాల రాక్షసి సినిమాలో యాక్ట్ చేశాడు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ఈ మధ్యలో కూడా తను చేస్తూనే ఉన్నాడు. అయితే ఏదో ఒక సినిమా చేస్తానే ఉంటాడు, నటిస్తాడు, ప్లస్ కథ విషయంలోనో డైరెక్షన్ విషయంలోనో ఏదో ఒక దాంట్లో ఉంటానే ఉంటాడు అతను. పైగా చిన్మయి శ్రీపాద పాటలు పాడుతూ ఉంటుంది, డబ్బింగ్ ఆర్టిస్ట్ తను. వీళ్ళిద్దరు కాంబినేషను, వాళ్ళిద్దరూ చాలా అండర్స్టాండింగ్ తోటి, చాలా మెచ్యూర్డ్ కపుల్ వాళ్ళు, చాలా హ్యాపీ కపుల్ కూడా. వాళ్ళకిద్దరు పిల్లలు. అయితే మొదటిసారిగా చిన్మయి శ్రీపాద ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గాను, ఒక పాటలు పాడే గాయనిగా కంటే కూడా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది ఎక్కడ అంటే, కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడినప్పుడు, తను మీటూ ఉద్యమం అప్పుడు తను ఫస్ట్గా బయటకు వచ్చింది. తన మీద ఏం మాట్లాడారు ఆ రోజు తను బయటకు వచ్చినప్పుడు? ఇండస్ట్రీలో ఎంత పెద్ద మనిషి గురించి నువ్వు మాట్లాడతావా? ఇలా జరిగిందని గ్యారంటీ ఏంటి? ఎప్పుడో జరిగిన విషయం నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని మాట్లాడి, ఆమెకి ఆ అసోసియేషన్లో మెంబర్షిప్ లేని కారణంగా ఆమె మీద నిషేధం విధించారు. అంటే ఇప్పుడు వైరముత్తు గురించి మాట్లాడితేనే మీకు ఈ విషయం గుర్తొచ్చిందా? అంటే వైరముత్తుతో మాట్లాడకపోతే ఆమె జీవితకాలం మెంబర్షిప్ లేకపోయినా ఆవిడ చేయొచ్చు. అంటే ఎంత పురుషాధిపత్యము, గుత్తాధిపత్యం ఇక్కడ ఇండస్ట్రీలో ఏళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి గుత్తాధిపత్యాన్ని, పురుషాధిక్యతని ప్రశ్నించింది కాబట్టి చిన్మయి శ్రీపాద మంచిది కాదు, ఆమెకి వ్యక్తిత్వం లేదు, ఆమె ఒక వ్యక్తిత్వం లేని మనిషి, ఒక ఆడదానిగా కూడా మేము చూడట్లేదు. ఎంత ధైర్యం ఉంటే అంత పెద్దవాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంది. ఇది ఆ అమ్మాయి మీద ఉన్న కంప్లైంట్. సరే, ఈయన ఎట్లున్నాడు, ఇప్పుడు ఈమె ఇట్లుంది, ఇంకా భర్త సంగతి. ఈయనేంటి, ఆడవాళ్ళకి సపోర్ట్గా సినిమాలు తీస్తాడు, ఆడవాళ్ళ మనోభావాలకు అనుగుణంగా సినిమాలు తీస్తాడు. ఈయనకి ఇంకేం సబ్జెక్ట్ దొరకలేదా? మొన్న గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా తీశాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో హీరోయిన్ చేత చున్నీ ఎగరేయిస్తాడు. ఏంటిది అసలు? అసలు చున్నీ లేకపోవడం ఎంత తప్పు? అసలు ఎందుకు చున్నీలు వేసుకోవట్లేదు ఆడపిల్లలు? ఇందుకు కాదు అత్యాచారాలు జరిగేది అని ఒక బ్యాచ్ మొదలైపోయింది. మొదలైపోతే దాని గురించి ఆ సందర్భంగా ఆయన, నేను మహిళల మనోభావాలను గౌరవిస్తాను, నేను తాళైతే కట్టాను కానీ ఆ తాళి కంపల్సరీగా తను వేసుకోవాలి అని చెప్పి నేను అనుకోవట్లేదు, అది ఆమె అభీష్టానికి సంబంధించిన విషయము అని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకేముంది, అయిపోయింది. ఇప్పుడు ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లకారాలతోటి కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి ఇళ్లల్లోనూ ఆడవాళ్ళు చున్నీలు వేసుకుంటున్నారా? మార్పు మన ఇంట్లో నుంచి కదా మొదలవ్వాలి. ఎవరైనా అదే కదా చెప్తారు, ఇంట గెలిచి రచ్చ కలవమంటారు కదా.
మరి నీ ఇంట్లోనే మార్పు మొదలవ్వాలి అంటే నీ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు చున్నీలు వేస్తున్నావా? అసలు చున్నీలు వేసుకోవాల్సిన నిబంధన పెట్టడం నేను ఒప్పంటున్నానని కాదు, నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు కదా. ఇది నా అభిప్రాయం కాదు సుమా, మీరు కూడా అర్థం చేసుకోండి, ఎవరైనా చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే చున్నీలు వేసుకోవాలి అని మీరు చెప్తున్నారు నలుగురికి, చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వేసుకుంటున్నారా? మీ ఇంట్లో వాళ్ళకి వేయించే సత్తానే మీకు లేనప్పుడు ఆ హక్కు మీకు లేదు, సత్తా కూడా కాదు, గట్టిగా మాట్లాడితే వేసుకోవాల్సిందనే హక్కు మీకు లేనప్పుడు బయట ఆడవాళ్ళు వేసుకోవాలనే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరిచ్చారు? ఏంటి మీ ధైర్యం ఏంటి? అసలు మీ ధీమా ఏంటి? మీరు ఎందుకు ఈ కోరుకుంటున్నారు? ఆ కోరుకునే హక్కు మీకుందా అని మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే ఇప్పుడు అడుదిరిగి ఇడిదిరిగి చిన్మయ్య దగ్గరికి వెళ్ళిపోయింది వ్యవహారం. ఈ తాళేసుకొని దానికి పెళ్ళెందుకు, పిల్లలెందుకు, ఈ చున్నీ ఎగరేసే భర్తకి పెళ్ళెందుకు, భార్య ఎందుకు, ఇలా రకరకాలుగా కలగా పొలగంగా వాళ్ళిద్దరి మీద దాడి చేయటం మొదలెట్టారు. ఈ దాడి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, పుట్టిన వెంటనే చచ్చిపోవాలి అని మాటలు. సరే ఈవిడేమంటదంటే దానికి సమాధానం, అసలు ఇలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టినా చచ్చిపోవాలి అని అనుకునే వాళ్ళకి పిల్లలే పుట్టకూడదని ఈవిడ అన్నది. ఎందుకంటే ఒక జీవిని చచ్చిపోమని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా అవునన్నా కాదన్నా ఏదన్నా కానీ నన్ను ఒక ఫెమినిస్ట్గానే చూస్తారు, ఒక సాంప్రదాయాలకి విలువనివ్వని మనిషిగానే చూస్తారు నన్ను కూడా. మరి నాలాంటి వాళ్ళకి పిల్లలే పుట్టకూడదు, పుట్టినే చచ్చిపోవాలి అని కోరుకున్నారనుకోండి, అది ఎంత దుర్మార్గం, అసలు క్రూరత్వం కదా అది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న నేను చచ్చిపోవాలని కోరుకుంటాము క్రూరత్వమే, నాకు పిల్లలే ఉండకూడదు అనుకోవడం కూడా క్రూరత్వమే కదా. పైగా క్రూరత్వం ఎంత దూరం అంటే చచ్చిపోవాలని కోరుకోవటం. ఇప్పుడు మన ఇంట్లో తప్పనిసరి అయ్యి చీమలకి, దోమలకి, బొద్దింకలకి మందేసి అయ్యో ఒక ప్రాణం తీసామనే ఒక చిన్న ఫీలింగ్ అయితే మనకు మనసులో ఉంటుంది, కానీ తప్పనిసరి అయ్యి మనం చేస్తాం. అలాంటిది అసలు నీ పిల్లలకి నీ పిల్లల్ని చంపే హక్కే నీకు లేదు, అసలు నీకు నువ్వు చచ్చిపోయే హక్కు లేదని చట్టాలు చెప్తుంటే పక్కోళ్ళు చచ్చిపోవాలి, పక్కోళ్ళ పిల్లలు చచ్చిపోవాలి అని కోరుకునే వాళ్ళు ఏం మనుషులు వీళ్ళు? ఇట్లాంటి వాళ్ళకి అమ్మాయి ఘాటుగానే సమాధానం చెప్పింది. ఈ ఘాటుగా చెప్పిన దానికి ఈ అమ్మాయి నోరు ముయ్యట్లేదు. ఈ ఇలా అని మాట్లాడుతున్న వీటికి మూత పడట్లేదు. ఈ అమ్మాయి ఆగట్లేదు. ఏం మాట్లాడినా కౌంటర్లు ఇస్తుంది, ఏం మాట్లాడినా సమాధానం చెప్తుంది. ఈ అమ్మాయి నోరు మూపించడం ఎట్లా అంటే వాళ్ళకి ఒకటే తట్టింది ఏంటంటే, ఈ అమ్మాయిని నగ్నంగా చూపిస్తే, ఈ అమ్మాయి దేహం మీద దాడి చేస్తే అది మనసు మీదకి వెళ్తుంది, నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటుంది. మనకు అలవాటే కదా, ఎవరన్నా తిట్టాలి అంటే ఏమంటాము, మొగుడు చచ్చిన ముండలాగా ఇంట్లో కూర్చోకుండా ఏంటి బయటకు వచ్చావని మాట్లాడతారు. చాలా మామూలుగా మాట్లాడేస్తారు ఈ మాటలు. అదే మరి భార్య చచ్చిపోయిందని ఇంట్లో కూర్చోండి ఎందుకనరు? అసలు సామెతల గురించి కూడా నేను అదే చెప్పేది. మహిళలను ఉద్దేశించే ఉంటాయి ఆ తిట్లన్నీ కూడా. మన సమాజంలో చుట్టూ వినే తిట్లన్నీ కూడా ఇప్పుడు ఒకరిని తిట్టాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడనో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ కూతురునో, ఎవరినో వాళ్ళని ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిడితే వాళ్ళ పరువు అంతా పోయినట్లుగా ఫీల్ అయిపోతుంటారు. వీళ్ళు సంతోషపడిపోతూ ఉంటారనమాట, ఒక ఆత్మానందాన్ని పొందుతారనమాట, వికృతానందాన్ని పొందుతారు. ఇదంతా సంస్కారం లేని మనుషులు చేసే పని. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయిని తిట్టగలిగినని తిట్టి, ఇంకా తిట్టినా వినట్లేదు అని చెప్పి ఆ అమ్మాయికి బట్టలు తీయాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. సరే మార్ఫింగ్ చేసి పెట్టారు. ఆ అమ్మాయి ఈ మాత్రానికి జంకే అమ్మాయి కాదు. ఒక్కవేళ అవసరమైతే ఆ అమ్మాయి ప్రాణం అన్నది పోగొట్టుకుంటుంది, కానీ ఇలా బలైన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. గౌరీ లంకేష్ అని చెప్పి ఒక జర్నలిస్టు, ఆమెను చంపేశారు. నేను లేడీ కాబట్టి సామీప్యానికి చెప్తున్నా, అలా జెంట్స్ని కూడా చాలామందిని చంపేశారు. సైన్స్ గురించి మాట్లాడే వాళ్ళని,
సైంటిఫిక్ టెంపర్ గురించి మాట్లాడే వాళ్ళని 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 10 మందిని చంపారు. గమ్మత్తు ఏంటంటే ఈ 10 మందిని చంపిన వాళ్ళు ఒకలే, అంటే ఒక ఎజెండా ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పుడు 10 మందిని చంపాలి అనుకునే ఒక ఎజెండా పెట్టుకుని ఒక గ్యాంగ్ లాగా చేస్తున్న వాళ్ళే, అట్లాంటి భావజాలం ఉన్న వాళ్ళే ఇప్పుడు ఈ అమ్మాయిని గురించి కూడా, ఈ అమ్మాయి సనాతనవాదాన్ని వ్యతిరేకిస్తుంది, ఈ అమ్మాయి మన ఆచారాల్ని, వ్యవహారాల్ని, సాంప్రదాయాల్ని గౌరవించట్లేదు, ఈ అమ్మాయి మగవాళ్ళ మీదే కంప్లైంట్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆడవాళ్ళ అభిప్రాయాలకు కూడా చాలా గౌరవం ఇవ్వాలి అనేటట్లు ఆయన సినిమాలు తీస్తున్నాడు. అసలు ఈ ఇద్దరు జంట, వీళ్ళ వల్ల ఈ దేశానికి చాలా నష్టం జరుగుతుంది అని ఈ దేశభక్తి పరులందరూ కూడా ముందుకు వచ్చేసేసి వీళ్ళ మీద కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు పోయినసారి కామెంట్ పెట్టినప్పుడు పిల్లలు చచ్చిపోవాలి, పిల్లలే పుట్టకూడదు, పుట్టినా చచ్చిపోవాలి అన్నప్పుడు సజ్జనార్ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు మళ్ళీ ఆమె ట్యాగ్ చేసింది, ఈ ఫోటోను కూడా ట్యాగ్ చేసి పెట్టింది. మరి ఏం జరుగుతుందో చూద్దాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ సినిమాలో అమ్మాయి పైట ఎగరేసింది అనగానే అదేదో పెద్ద భూకంపం వచ్చేసినట్లు, సునామీలు వచ్చేసినట్టు వీళ్ళు బాధపడిపోతున్నారు. కానీ దానికి సంకేతం ఏంటి అంటే, నేను ఒక స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను, అది నా స్వేచ్ఛకి గుర్తు. ఇప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో జాతీయ జెండాని ఎగరేసేవాళ్ళు. ఎందుకు ఎగరేసేవాళ్ళు? వాళ్ళ స్వాతంత్రాన్ని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మాకింత స్వాతంత్ర కాంక్ష ఉంది, ఈ అభిలాష ఉంది, దానికి గుర్తుగా మా దేశానికి మాకు ఒక జెండా ఉంది అని చెప్పి ఆ జెండాని ఎగరేసేవాళ్ళు. ఎగరేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు, అది వేరే విషయం అనుకోండి. కానీ కంపారిజన్ ఏంటి అంటే, ఇక్కడ ఆ హీరోయిన్ చేత ఎందుకు అలా డైరెక్టర్ చేయించాడు అంటే, అది 100% డైరెక్టర్స్ మూవీ. అసలు ఆ సినిమా గురించి కూడా మాట్లాడుకోవాలి మనం, నిజానికి గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా గురించి. అయితే ఆ సినిమాలో అలా చేయడం వెనకమాల ఏంటి అంటే, ఆ హీరోయిన్ నాకు జరిగే అన్యాయం గురించి కానీ, నాకు వచ్చే కష్టం గురించి కానీ, నా మీద ఒక పురుషుడి పెత్తనం గురించి కానీ నేను ఒప్పుకోవట్లేదు, నా ధిక్కార స్వరం ఇది అని చెప్పి, నేను స్వేచ్ఛాయుతంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి, అసలు ఈ చున్నీయే నా స్వేచ్ఛకి అడ్డము అన్న, అంటే ఒక ఉపమానంగా చేసింది. కంపారిజన్ ఉంటది కదా మనకి, అలా చేసింది. అలా చేశాడని చెప్పి అతని మీద కోపం, ఈమె మీద కోపం వెరసి ఇవాళ ఆ అమ్మాయి పరువు తీయాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నా దృష్టిలో ఇలాంటి నగ్న చిత్రాలు వచ్చినంత మాత్రాన పరువు పోయినట్లు కాదు. చిన్మయి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు పరువు పోయినట్టు ఫీల్ కాకండి, మీలో మీరు కుంగిపోకండి, మీరు బాధపడకండి, మీరు కంప్లైంట్ చెయ్యండి, మీ తల్లిదండ్రులతో చెప్పండి ధైర్యంగా, భయం లేకుండా, మీరు ఎవరికి లొంగకండి. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా వస్తున్నాయండి, ఫోన్లో మార్ఫింగ్ చేసి ఫోటో పంపిస్తున్నారు. ఇదిగో నీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, మార్ఫింగ్ ఫోటోలు, అందరికీ రిలీజ్ చేయమంటావా? ఇలాంటి ఫోటోలు ఉన్నాయి, మేము సోషల్ మీడియాలో వదులుతాము, వదలకుండా ఉండాలంటే నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి. కొన్ని అన్సీన్ ఫోటోలు, అంటే చూడటానికి వీలు లేని అభ్యంతరకరమైన చిత్రాలు మా దగ్గర ఉన్నాయి నీకు సంబంధించినవి అని ఇవాళ ఎవరికి చేస్తున్నారు? ఇట్లా పెన్షనర్స్కి, ఈ సైబర్ దాడులు అన్నమాట ఇవన్నీ. ఇట్లాంటప్పుడు కూడా ఎవ్వరు దడవకండి. ఇమ్మీడియట్గా మీరు 1930కి కాల్ చేయండి. మన వేదిక నుంచి కూడా నేను అదే చెప్తున్నా, 1930కి కాల్ చేయండి. అది డబ్బు రిలేటెడ్ అయితే, సైబర్ నేరాలు ఏవైనా సరే మీరు 1930 కాల్ చేయండి. అది ఇది కాదంటే 181కి కాల్ చేయండి. అది ఇది కాదంటే అందరికీ గుర్తుండే నెంబరు 100 అయితే అందరికీ గుర్తుంటుంది కదా. ఇట్లాంటిది ఏది జరిగినా, ఏ ఆడపిల్లకి జరిగినా, ఏ మహిళకి జరిగినా, ఏ పిల్లలకు జరిగినా మీరు కంప్లైంట్ చేయండి. అంతేగాని వాళ్ళు చెప్పిన దానికి తలొగ్గి డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇవ్వడము, మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఊరుకోవటము అవసరం లేదు.
ఇప్పుడు చిన్మయి బయటకు వచ్చి ఈ విషయం చెప్పింది కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ జరిగితే గనక ఇప్పుడు ఇట్లా మాట్లాడే వాళ్ళు ఇంక మాట్లాడుకుంటూ ఆపుతారు, ఎంతో కొంత. మొత్తం ఆపేస్తారని నేను చెప్పను. ఇలా ఈ చీడ పురుగులు చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి పోషించే సంస్థలు ఉన్నాయి. వీళ్ళు ఒక ఉద్యోగం లాగా చేస్తున్నారు వీళ్ళు. కొంతమంది ఏమో మనం ఎవరో తెలియదు కదా, తిట్టేస్తాం. ఎదురుగా తిట్టాలంటే భయపడతాం. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాలనుకోండి, తిట్టలేను, భయం వేస్తుంది. అందుకని మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర తిట్టాను అనుకోండి, వాళ్ళు వచ్చి మీకు చెప్తారు ఖచ్చితంగా. అవును, నేను సాటిస్ఫై అయిపోతా, నేను తృప్తి చెందుతా. అది అలాంటి మనుషులు కొంతమంది ఉన్నారు. అలాగే ఈ సోషల్ మీడియాని ఎలా వాడాలో తెలియని ఆకతాయిలు ఉన్నారు కొంతమంది. ఇలా రకరకాల వాళ్ళు కలిసి వాళ్ళ సోషల్ మీడియాని ఇష్టారీతిని వాడుకుంటున్నారు. వీళ్ళందరికీ ఆట కట్టించాలి అంటే వీళ్ళు బాధితులు కాదు. ఇప్పుడు నా దృష్టిలో చిన్మయి శ్రీపాద బాధితురాలే కాదు, ఆమెను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. ఆ ఇబ్బందిని ఆవిడ డీల్ చేయదలుచుకుంది. అదే బాధితురాలు అంటే ఏంటి అంటే అర్థం, దాన్ని చూసుకొని కుంగిపోయి, కృషించిపోయి, బాధపడిపోయి, అమ్మో నేను ఇలా మాట్లాడినందుకే కదా నన్ను తిట్టారు, నేను ఇంక ఇట్లా మాట్లాడకూడదు, నా ఫోటోలు ఇలా బయటికి రాకూడదు అంటే నేను నోరు మూసుకుని ఉండాలి అని అనుకుంటే అది బాధితురాలు అవుతుంది. కానీ ఆమె ధైర్యంగా దీశాలిలాగా బయటకు వచ్చి కంప్లైంట్ చేసింది. ఏ మహిళ అయినా సరే మీకు ఇలాంటి పరిస్థితి ఏదన్నా వస్తే ఎవరి వల్ల అయినా సరే, అది ఆకతాయిల వల్ల కావచ్చు, డబ్బుల కోసం కావచ్చు, కక్ష తీర్చుకోవడం కోసం కావచ్చు, ఎలా వచ్చినా మీరు సైబర్ క్రైమ్, ప్రతి పోలీస్ స్టేషన్లో ఇవాళ సైబర్ క్రైమ్ ఆఫీస్ ఉంది. ఇదివరకు ఏంటంటే ఒక్కటే సైబర్ క్రైమ్కి ఆఫీస్కే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏ పోలీస్ స్టేషన్లో అయినా సైబర్ క్రైమ్ ఉంది. మన సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఆ సైబర్ క్రైమ్ సెల్లో గనక మనం కంప్లైంట్ ఇస్తే అది మెయిన్ ఆఫీస్కి రీచ్ అవుతుంది, ఎఫ్ఐఆర్ ఇక్కడే జరుగుతుంది. కానీ డీల్ చేసేది వాళ్ళు డీల్ చేస్తారు, నిపుణులు అక్కడ ఉంటారు కాబట్టి. అందుకని ధైర్యంగా ఎవరికైనా సరే, మనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ఎవ్వరు దిగులు పడొద్దు. ఇలా కొంతమంది అసలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇట్లాంటివి చూసి. అందుకని ధైర్యంగా ఉండండి. మీ అందరికీ ధైర్యం నేర్పడానికే చిన్మయి శ్రీపాద కూడా ఈ విధంగా పోలీసుల్ని ఆశ్రయించింది తప్పితే నేనేదో నేను 4 తిడదాము అని కానీ, లేకపోతే ఎవరో తెలిసి వాళ్ళని ఏదో మల్లీశ్వర్ సినిమాలో అన్నట్లు మా ఊర్లో రౌడీలతో కొట్టిస్తానన్నట్టుగా కాకుండా చట్టాన్ని ఆశ్రయించింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎంత జరిగింది చాలా దారుణమైనప్పటికీ కూడా ఆమె ధైర్యానికి మనం మెచ్చుకోవాలి, చూసి నేర్చుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.